నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగిందనమాట. అసలు ఏంటి ఒప్పందం, ఏ రెండు దేశాల మధ్య జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ ఎందుకోసం జరిగింది అది ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒప్పందం యునైటెడ్ కింగ్డమ్ కి మారిషస్ కి మధ్య జరిగింది. అండ్ దీని యొక్క ప్రయారిటీ వైజ్ దీని ఎందుకు ఇంపార్టెంట్, సో యూకే అండ్ మారిషస్ అని చెప్పాం. సో యూకే అండ్ మారిషస్ మధ్య ఈ ఒప్పందం ఎందుకు జరిగిందంటే చాగోస్ ఆర్చిపెలాగో అంటే చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో ఆ ద్వీప సమూహం అనేది మారిషస్ యొక్క ఆధీనంలో ఉండాలా లేదా యూకే యొక్క ఆధీనంలో ఉండాలా, ఇటువంటి చర్చనీయమైనటువంటి అంశాల మధ్య యూకే అనేది మారిషస్ కి చాగోస్ ద్వీప సమూహం యొక్క విధి విధానాలని అండ్ దాన్ని పట్టించుకునే కోసం చాగోస్ కి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మారిషస్ యొక్క ఆధీనంలో చాగోస్ ద్వీప సమూహం అనేది ఇక మీదట ఉండబోతుంది. అండ్ ఎందుకు యూకే దానికి ఇచ్చింది అండ్ దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అని చూద్దాం. సో ఇక్కడ మాల్దీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో అంటే మన ఇండియాకి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీలంక అండ్ ఇండియన్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ యొక్క రీజన్ ప్రాంతంలోనే ఈ చాగోస్ ద్వీపాలు అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇవి మన మారిషస్ కి కొంచెం పైన ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ వైజ్ చూస్తే చాగోస్ ద్వీప సమూహం ఎక్కడ ఉంది అనేటువంటిది మనం చూసుకుంటే సో ఇది మారిషస్. సో మారిషస్ కి మన దేశానికి మధ్య మంచి స్నేహబంధం అయితే ఉంది. ఇప్పుడు మన ఇండియా నుంచి ఈ మారిషస్ కి మధ్యన ఉన్నటువంటి ఈ చాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాగోస్ ద్వీప సమూహాలతో పాటే డియాగో గార్సియా అనేటువంటి ద్వీపాలు కూడా ఉన్నాయి. ఈ ద్వీపం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఈ డియాగో గార్సియా అనేటువంటి ద్వీపం ఏదైతే ఉందో అది చాలా హైలైట్ అయింది అనమాట. ఎందుకంటే డియోగో గార్సియా అనేది కూడా ఒక ఐలాండ్ అండ్ అది యూకే వాళ్ళ ఆధీనంలోనే ఉందన్నమాట. అంటే ఈ చాగోస్ ఐలాండ్స్ లో లాగే డియాగో గార్సియా అనేది కూడా యూకే యొక్క ఆధీనంలో ఉందన్నమాట. అండ్ మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న కాలంలో ఈ చాగోస్ ద్వీపకల్పం కావచ్చు, మారిషస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటిష్ ఆధీనంలో ఉండేటువంటి ద్వీపాలుగా ఉంటాయి అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కిందే ఈ యొక్క ద్వీప సమూహాలన్నీ కూడా ఉండేవి అనమాట. అంటే ఇండియన్ టెరిటరీలో భాగంగా కాకపోయినా బ్రిటిష్ పాలనలో భాగంగా ఉండేవి అనమాట. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా చూడాలి. సో ఇక్కడైతే మారిషస్ కి యూకే గవర్నమెంట్ కి మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క చాగోస్ ద్వీపకల్పం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఏదైతే ఉందో ద్వీపం ఏదైతే ఉందో సమూహాలు అవన్నీ తిరిగి నిర్మించబడాలి, ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి అభివృద్ధిలోకి రావాలి అని ఈ రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందం అయితే జరిగాయి అనమాట. అండ్ ఈ చాగోస్ ద్వీప సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ 58 చిన్న చిన్న ద్వీపాల యొక్క సమూహం అనమాట. ఇవి మొత్తం ఎక్కడ ఉన్నాయి, సో మన దక్షిణ దిగువలో ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ లోనే ఈ యొక్క చాగోస్ ద్వీపాలు అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా 1814 టైం నుంచి కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా ఈ ద్వీప సమూహాలన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. నథింగ్ బట్ ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. అండ్ 1965 టైంలో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు అంటే యూకే వాళ్ళు ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ నథింగ్ బట్ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ఇండియన్ టెరిటరీ భాగంగా వీటిని పరిగణించారనమాట. వాటిని ఈ యొక్క మార్చిపెలాగో ఈ యొక్క మారిషస్ ఏదైతే ఉందో దాని నుంచి విడిచేసి దాని తర్వాత మాత్రమే అంటే 1968 టైంలో ఈ మారిషస్ నుంచి వాటిని విడిగా చూసి అంటే విడిగా ఇవి వేరే, ఈ యొక్క చాగోస్ ద్వీప సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే, మారిషస్ అనేది డిఫరెంట్, ఈ రెండింటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ మారిషస్కి 1968లో స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెసెంట్ నౌ ఈ టైంలో అంటే అక్టోబర్ 3, 2024 టైం కల్లా యూకే వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే చాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత కావచ్చు, వాటి యొక్క సోవర్నిటీ అంటాం, వాటి యొక్క బాధ్యత అనేది మేము మారిషస్ కి కేటాయిస్తున్నాం. ఇక మీదట చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో అవి మారిషస్విగా అంగీకరించబడతాయని యూకే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకని ఇచ్చారో కూడా మనం తెలుసుకోవాలి.
అండ్ యూకే వాళ్ళైతే ఒక ట్రస్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సహాయార్థం కొంత అమౌంట్ అనేది కేటాయించారు. ఎందుకోసం అంటే ఎవరైతే ఈ చాగోస్ ద్వీపకల్పంలోంచి అంటే ద్వీప ప్రాంతంలోంచి వెళ్ళిపోయి అండ్ ఆ ప్రాంతంలో ఉండలేక అలసిపోయి ఉండటం అవ్వచ్చు, లేదా అక్కడ నుంచి మైగ్రేట్ అవ్వడమైనా, అండ్ కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలవంతంగా తీసుకొని వెళ్ళి వేరే చోట్ల బానిసలుగా వర్క్ చేయించుకుంటున్నారు అనమాట. అది కూడా జరుగుతుంది ఈ యొక్క ద్వీప సమూహాల్లో. ఎప్పటి నుంచి జరుగుతుందంటే 1960, 70 ఆ దశకాల నుంచి కూడా ఈ చాగోస్ ద్వీప సమూహాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలని తీసుకెళ్లి యూకేలో, మారిషస్లో అండ్ కొన్ని ప్రాంతాల్లో కూడా వర్క్ చేయడానికి బానిసలుగా పని వాళ్ళుగా పెట్టుకుంటున్నారు అనమాట. అది కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని బలవంతంగా తరలించి వాళ్ళని ఒక బానిసలుగా, వెట్టి చాకరీ చేసే వాళ్ళుగా, పని వాళ్ళుగా వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నియర్లీ ఒక 10,000 మంది కూడా ఈ చాగోస్ ద్వీప సమూహానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా మంది 10,000 మంది వరకు మారిషస్లో, సీచెల్స్ దీవుల్లో అండ్ యూకేకి చెందినటువంటి కొన్ని భూభాగాల్లో వర్క్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా అక్కడక్కడ తప్పిపోయినట్టుగా వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండాలి, కానీ భారతదేశంలో ఉండాల్సినటువంటి వ్యక్తుల్ని బలవంతంగా వేరే చోట్లకి తీసుకెళ్లి, అంటే చైనాకు, పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి, ఇట్లా డిఫరెంట్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళతోటి బలవంతంగా వర్క్ అనేది చేయించుకుంటున్నారు. అది కూడా ఏంటంటే బానిసలుగా, కూలీ వాళ్ళుగా ఇలా చేయించుకుంటున్నారు అనమాట. అలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొని రావాలి. ఈ చాగోస్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి తీసుకొని వచ్చి అక్కడ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా చేయాలి అని భావిస్తున్నారు. అండ్ ఇక్కడ చేస్తున్నటువంటి ఇంకో కంప్లైంట్ ఏంటంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే చాగోస్ ద్వీప సమూహ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రజలని చాలా రాంగ్ గా ట్రీట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అక్కడ నుంచి ప్రజలను తీసుకెళ్ళి ఎవరైతే వర్క్ చేయించుకుంటున్నారో వాళ్ళకి కనీసమైనటువంటి శాలరీ కూడా ఇవ్వకుండా చాలా తక్కువ జీతాలకి వర్క్ చేయించుకుంటూ వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు అనమాట. అలా ఈ యొక్క ద్వీప సమూహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నష్టం కలుగుతుంది అని ఈ యొక్క ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది సంఘం కోసం పాటుపడేటువంటి సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చారు. అన్యాయాలు ఎవరి దృష్టికి అంటే బయట లోకంలో, అంటే మనకి అక్కడ జరుగుతుంది అని తెలియాలంటే అక్కడ ఉన్నటువంటి వీడియోస్, ఫొటోస్ అనేవి బయటికి రావాలి. రీసెంట్ టైంలో ఈ యొక్క చాగోస్ ద్వీపకల్పంలో జరుగుతున్నటువంటి వెట్టి చాకరీ కావచ్చు, బానిస బతుకులు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఎవరన్నా ఆ ప్రాంతానికి గనక పొరపాటున వస్తే అక్కడ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా వాళ్ళని బానిసలుగా మారుస్తారు, అండ్ ఇలాంటి విషయాల్ని మీడియా దృష్టికి తీసుకొని వచ్చారంటే బయట ప్రపంచానికి తెలిసేలా చేశారనమాట. అలా చేయడం వల్లే చాలా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు స్పందించి యూకే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ మారిషస్ వాళ్ళకి ఇప్పుడు యూకే వాళ్ళు మారిషస్కి ఇలా ప్రాంతాన్ని అప్పచెప్పడం ద్వారా ఎటువంటి విషయాల మీద వీళ్ళు రెండు కలిసి వర్క్ చేయబోతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయబోతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని వచ్చి ఈ యొక్క ద్వీప సమూహ ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడాలి అని కొన్ని ప్రాజెక్టులు తీసుకొని రాబోతున్నారు. అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ సెక్యూరిటీ, దాని చుట్టూ ఉన్నటువంటి సముద్ర జలాల యొక్క భాగాల్ని ఎలా రక్షించాలి, క్రైమ్ ప్రివెన్షన్, అంటే అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రజలని అక్రమంగా తరలించకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వాటి గురించి కూడా చర్చించబోతున్నారు. అండ్ దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలి. ఎందుకంటే మారిషస్ ఏదైతే ఉందో అది టూరిజంకి ఇంపార్టెంట్ అనమాట. టూరిజం వైజ్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మారిషస్ ఏదైతే ఉందో అక్కడ డ్రగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటే డ్రగ్స్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క మారిషస్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది యొక్క ద్వీప సమూహం నథింగ్ బట్ ఇక్కడ ఆర్చిపెలాగో ఏదైతే ఉందో దాని మీదకి రాకుండా ఉండే విధంగా ఎలాంటి చర్చలు తీసుకోవాలి అని యూకే అండ్ మారిషస్ రెండు కలిసి వర్క్ చేయబోతున్నాయి అన్నమాట. అండ్ 2018 టైంలో ఇక్కడ మారిషస్ ఏదైతే ఉందో ఈ మారిషస్ ఈ యొక్క ద్వీప సమూహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు చెందినవి అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ కానీ మారిషస్ కి అయితే 1968లోనే స్వాతంత్రం వచ్చింది కానీ యూకే నుంచి. కానీ యూకే ఈ మారిషస్ కి ఈ యొక్క ఆర్చిపెలాగో దీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వలేదన్నమాట. వాటిని యూకే ఆధీనంలోనే పెట్టుకొని యూకే యుఎస్ కి లీజ్ కి ఇవ్వడం జరిగింది.
తర్వాతి సంవత్సరం అంటే నియర్లీ ఫిబ్రవరి 2019 టైంలో కోర్టు వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అక్కడ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారనమాట. ఏ విధంగా మీటింగ్ అంటే యూకే యుఎస్కి మధ్య ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఈ రెండు దేశాల మధ్య ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చర్చించడం జరిగిందనమాట. సో అడ్వైజరీ బోర్డు యొక్క ఒపీనియన్స్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు మారిషస్కి అనుకూలంగా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క యూకే కన్నా కూడా ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో అది మారిషస్ యొక్క ట్రీట్మెంట్లో ఉండాలి, అంటే మారిషస్కి సంబంధించిందిగా ఈ యొక్క ద్వీప సమూహాలనే ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. బట్ యూకే అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ నివసించేటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫోర్స్ఫుల్గా నథింగ్ బట్ వారిని బలవంతంగా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి లేదా అక్కడ నుంచి బలవంతంగా వాళ్ళని ఖాళీ చేసి ఈ ప్రాంతాన్ని యుఎస్ ఎయిర్ బేస్గా వాడుకుంటుంది అని చెప్పి తెలుసుకుందనమాట. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు వీటన్నిటిని కూడా ధృవీకరించారు. అంటే నిజంగానే అక్కడ యుఎస్ ఎయిర్ బేస్గా వాడుకోవడం కోసం యూకే వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేయించి వాడుకుంటున్నారు అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నమ్మిందనమాట. ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది యూకే ఆధీనంలో ఉంది. చాలా సంవత్సరాల కాలం నుంచి, అంటే 1840 నుంచి యూకే ఆధీనంలో ఉంది. బట్ తర్వాతి కాలంలో యూకే ఏం చేసిందంటే యుఎస్ వాళ్ళకి లీజ్కి ఇచ్చింది అనమాట. 99 సంవత్సరాలు 50 సంవత్సరాలు అలా లీజ్కి ఇస్తూ వచ్చింది. అందువల్ల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు చెప్పింది విషయం ఏంటంటే ఈ యొక్క యూకే ఆధీనంలో ఉన్నటువంటి ఈ దీవుల సమూహం ఏదైతే ఉందో అవన్నీ కూడా తిరిగి మారిషస్కి అప్పచెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాగోస్ ద్వీప సమూహాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యుఎస్కి మిలిటరీ బేస్గా వాడుకుంటుంది, అది కూడా ఫోర్స్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పంపించి వేయడం ద్వారా వాడుకుంటుందని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నమ్మడంతో ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. బట్ యూకే అయితే దాన్ని ఒప్పుకోలేదు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు, ఇంకా ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నారు. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఒప్పంద ఫలితంగా వాటిని ఖాళీ చేస్తామని ఒప్పుకుందనమాట. అండ్ ఇప్పుడైతే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఇక్కడ నుంచి యూకే వాళ్ళ ఆధీనంలో ఉండాలా లేదా మారిషస్కి అప్పచెప్పాలా, అంటే చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో వాటిని యూకేకి ఇవ్వాలా మారిషస్కి ఇవ్వాలా అని ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ పోల్ కండక్ట్ చేసినప్పుడు నియర్లీ 116 మంది మెంబర్స్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ద్వీప సమూహాన్ని మారిషస్కి అప్పచెప్పండి అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక 6 దేశాల వరకు, అంటే 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటిని యూకేకే ఇవ్వడం అంటే ఇక్కడ యుఎస్కి మిలిటరీ బేస్గా వాడుకోవడమే అవసరం అని చెప్పి తెలియజేశారు. ఇది యుఎస్ మిలిటరీ బేస్గానే ఉండాలా, యూకే ఆధీనంలో ఉండాలా, లేకపోతే మారిషస్కి ఇవ్వాలా అని చెప్పే విషయంలో ఒక కాంట్రవర్సీ ఉందన్నమాట. అది కూడా ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. కొన్ని బ్రిటిష్కి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ యూకేతో ఫ్రెండ్షిప్గా ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బోరిస్ జాన్సన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ యొక్క చాగోస్ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మారిషస్కి అప్పగించకూడదని వాళ్ళ యొక్క వాదన అనమాట. ఎందుకోసం అంటే మనకి ఎప్పటి నుంచి వింటూ ఉన్న మారిషస్ ఏదైతే ఉందో అది చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే అండ్ ఈ చైనాతో ఎప్పటి నుంచి అయితే ఫ్రెండ్షిప్ చేస్తుందో దానివల్ల ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాగోస్ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఉంచకుండా ఆ ద్వీప సమూహాల్ని కనుక మారిషస్కి అప్పచెప్తే, అంటే ఈ చాగోస్ ద్వీపాలు కనుక మారిషస్కి అప్పచెప్తే, మారిషస్ అండ్ చైనా రెండు స్నేహంలో ఉన్నాయి కాబట్టి ఈ మారిషస్ ఏం చేస్తుందంటే చైనాకి దీవుల్ని అప్పచెప్పేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే చైనా ఈ ప్రాంతాల్ని చైనా యొక్క మిలిటరీ బేస్గా వాడుకునేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి భావిస్తూ వాళ్ళందరూ అపోజ్ చేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఒక కండిషన్ తోటి, అంటే ఒక కండిషన్ అనేది పెట్టిన తర్వాత మాత్రమే యూకే ఈ దీవుల్ని మారిషస్కి అప్పచెప్పడం జరిగింది. ఏంటి ఆ కండిషన్ అంటే ఈ యొక్క ద్వీపంలో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి తీసుకొని వస్తాము, వాళ్ళందరికీ కూడా సరిగ్గా జీవించే విధంగా ప్రదేశాన్ని నీట్గా మారుస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేస్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలి, వాళ్ళ యొక్క యుఎస్ మిలిటరీ బేస్ అనేది తీసివేయడం జరగదు అని చెప్పి యూకే అనేది చెప్పడం జరిగింది అనమాట. అంటే యూకే వాళ్ళ యొక్క కండిషన్ ఏంటంటే యుఎస్ మిలిటరీ బేస్ అనేది ఇక మీదట కూడా కొనసాగించాలి అని చెప్పి తెలియజేశారు. సో దానికి ఒప్పుకున్న తర్వాతే యూకే వాళ్ళు ఈ చాగోస్ ద్వీప సమూహం ఏదైతే ఉందో వాటిని మారిషస్కి అప్పచెప్పడం జరిగిందనమాట. అండ్ చైనా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా
ఈ మారిషస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసమే యూకే వాళ్ళు ఇటువంటి కండిషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. బట్ చైనా అండ్ మారిషస్కి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉందంటే, మారిషస్లోని కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సైనో మారిషస్ ప్రాంతాలుగా కూడా పిలువబడే విధంగా వాటన్నిటి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. అందుకోసమే యూకే వాళ్ళు ఇటువంటి కండిషన్ అనేది పెట్టడం జరిగింది. చైనాకి ఈ ప్రాంతం అనేది ఇవ్వబడకుండా ఉండడం కోసం ఇలా చేశారు. అండ్ ఈ యొక్క ట్రీటీ ద్వారా ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు అగ్రీ చేశారు. ఎందుకోసం అంటే మారిషస్కి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో, అంటే చాగోస్ ద్వీప సమూహ ప్రాంతం ఏదైతే ఉందో దానితో పాటు డియాగో గార్సియా ప్రాంతం కూడా, ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మారిషస్ యొక్క ఆధీనంలో ఉంచడానికి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఏ కండిషన్ మీద అంటే, ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని యుఎస్ మిలిటరీ బేస్ ప్రాంతాలు ఉన్నాయి, వాటిని యథావిధిగా కొనసాగించాలి అనేటువంటి ఒప్పందం మీద ఒప్పుకున్నాకే మారిషస్కి ద్వీపాలను ఇచ్చారనమాట. ఎందుకంటే యూకే అయితే డియోగో గార్సియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని 1966 నుంచి 50 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చింది. దానివల్ల ఏంటంటే యూకేకి ప్రయోజనం ఏంటంటే, యూకేకి నియర్లీ $14 మిలియన్ డిస్కౌంట్ అనమాట. అంటే అంత అమౌంట్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఏ వేట్లో డిస్కౌంట్ అంటే, యూకే వాళ్ళు యుఎస్ నుంచి పోలారిస్ మిసైల్ సిస్టమ్ని కొనుగోలు చేసే విషయంలో డిస్కౌంట్ మీద వాళ్ళకి మిసైల్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు యూకేకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంత డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి మిసైల్స్ అనేవి యుఎస్ఏ వాళ్ళు అమ్మారు. సో దానికోసము ఈ యొక్క డియో గార్సియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అమెరికా కోసం యుఎస్ఏకి లీజ్కి ఇచ్చారు. బట్ రీసెంట్ టైంలో దాన్ని మళ్ళీ రెన్యూ చేసి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో 2036 వరకు కూడా మళ్ళీ యుఎస్ వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. అగైన్ మళ్ళీ డియో గార్సియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మిలిటరీ బేస్గా వాడుకోవడానికి 2036 వరకు కూడా మళ్ళీ మిలిటరీ బేస్గా వాడుకోవడానికి మళ్ళీ రిటర్న్ లీజ్ అనేది రాసుకోవడం జరిగిందనమాట. కానీ ఈ ప్రాంతాలని మళ్ళీ మారిషస్ కింద ఉండే విధంగా యూకే వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ మిలిటరీ బేస్లు అనేవి వాడుకోవాలి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆ ప్రాంతాల్లో నివసించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు అనేవి కల్పించబడతాయని తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం పోలారిస్ సిస్టమ్ అనేది చెప్పుకుంటూ ఉన్నామో అది ఎటువంటిదంటే న్యూక్లియర్ టైప్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఈ మిసైల్ కొనుగోలు కోసమే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు యుఎస్కి ఈ ప్రాంతాలు అనేవి లీజ్కి ఇవ్వడం జరిగింది. అండ్ డియోగో గార్సియా ప్రాంతం ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాల కాలం నుంచి కూడా యుఎస్ మిలిటరీ బేస్గా ఉంది. సో నియర్లీ 2500 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో యుఎస్కి చెందినటువంటి ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, మారిషస్కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ వర్క్ చేయించుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే ఈ యొక్క ప్రాంతం మిలిటరీ బేస్గా ఉంది కాబట్టి ఈ మిలిటరీ బేస్గా ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు జీవిస్తారు. అండ్ దాంతోపాటు యుఎస్ నుంచి ఇది తీసుకొని మారిషస్కి ఇచ్చారు కాబట్టి మారిషస్కి సంబంధించినటువంటి ఆధీనంలో కూడా ఈ ప్రాంతం అనేది ఇక మీదట ఉండబోతుంది. అండ్ ఫైనలీ ఏంటి అసలు ఈ ఒప్పందం వల్ల జరిగినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, రెండు కలిసి ఏ విధంగా తెలియజేసంటే చాగోస్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఇక మీదట మారిషస్కి చెందిందిగా మారిషస్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే చాలా ఐలాండ్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ ఏవైతే చిన్న చిన్న ద్వీపాలు ఏవైతే నియర్లీ 60 వరకు ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటి మీద హక్కులు ఆధీనం అనేది మారిషస్కి ఉంటుంది. బట్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్కి చెందినటువంటి మిలిటరీ బేస్ ప్రాంతం ఏదైతే ఉందో అది తర్వాత రాబోయేటువంటి 99 సంవత్సరాల కాలానికి కూడా అది యునైటెడ్ స్టేట్స్కి చెందినటువంటి మిలిటరీ బేస్గా మాత్రమే ఉండబోతుంది అని ఒక ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మారిషస్కి ఈ చాగోస్ ద్వీప సమూహాన్ని ఉండటానికి అండ్ వాటి యొక్క ఆధీనం అనేది మారిషస్కి కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.